వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. ఎరెక్షన్ ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లం చాలా మందిలో ఉంది, కానీ బయటపడలేరు. ఈ ప్రాబ్లంకి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ టి మహేష్ బాబు గారు. అసలు ఈ రెమెడీ ఏంటి, ఈ ఎరెక్షన్ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతారో తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, చాలామంది వాళ్ళు బయట చెప్పుకోలేని విషయం ఎరెక్షన్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి ఒక మంచి రెమెడీ ఉంది అంటున్నారు కదా. ఈ రెమెడీ మనం చెప్పే ముందర అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో మన ప్రేక్షకుల కోసం. ఖచ్చితంగా అండి. సో మీరు అడిగినట్టు ఈ ఎరెక్షన్ రిలేటెడ్ ప్రాబ్లం ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు, ఈడీ అని షార్ట్కట్లో అంటారు. ఇది యాక్చువల్గా ఇది వరకు ఏంటంటే ఒక వయసు వచ్చిన వాళ్ళలో చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు మీరు అడిగినట్టు రకరకాల కారణాలు ఉన్నాయి దీనికి. ఎందుకంటే ఆ రకరకాల కారణాల చేతే చిన్న వయసులో కూడా, అంటే 20 నుంచి 30లో కావచ్చు, 30 నుంచి 40 కావచ్చు, 40 నుంచి 50 కావచ్చు. ఇదివరకు అంటే 50 మీద పడిన వాళ్ళ కేసులే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చూడడం జరుగుతుంది. సో దానికి ఫస్ట్ ఏంటంటే ఈ ఎరెక్షన్ గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మగవారి అంగంలోకి బ్లడ్ ఉన్న ఏవైతే నాళాలు ఉన్నాయో, రక్తనాళాలు అన్నీ కూడా మొత్తం రక్తంతో ఫిల్ అయితే సర్క్యులేషన్ ఫుల్ ఉంటే ఈ ఎరెక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ రక్తనాళాలు నిండడానికి ఆ రక్తం ఏదైతే ప్రసరిస్తుందో దానికి అక్కడ ఉన్న కండరాలు, నరాలు అన్నీ తోడ్పడి ఆ ఎరెక్షన్ అనేది జరగడం, ఎరెక్షన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే మనకి రక్తనాళాల్లో ఈ రక్తం యొక్క ప్రసరణ తగ్గడం నుంచి మొదలవుతుంది. సో ఫస్ట్ ఆ తగ్గడం అనేది ఒక ముఖ్య కారణం. అలా తగ్గడానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు. అండ్ అలాగే అక్కడ కండరాలు వీక్ అవ్వడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. సో ఇలా కండరాలు వీక్ అవ్వడం కానీ, లేదా ఆ రక్త ప్రసరణ తగ్గడం కనుక చూసుకుంటే ఈ కాలంలో ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమీ లేకుండా ఎక్కువ టైం మనం కూర్చుని చేసే పనులు ఎక్కువ అయిపోవడం వల్ల ఒకటి ముఖ్య కారణం. ఇంకోటి మనం తీసుకునే ఆహారం ఒకటి, అండ్ టైం అండి. సో లేట్ నైట్ ఫుడ్ అనేది బాగా ఎక్కువ తీసుకుంటున్నారు, అండ్ డైజెషన్ అరగడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అనేది ఈ రోజుల్లో అవుతుంది. కాబట్టి సర్క్యులేషన్ అనేది దెబ్బతింటుంది వీటి వల్ల. ఇంకొకటి ఏంటంటే మానసిక ఒత్తిడి. సో జాబ్ పరంగా కానీ, ఇంట్లో పరంగా కానీ, లేదంటే ఏదో ప్రొఫెషనల్గా అంటే జాబ్ ఒకటే కాకుండా వర్క్ స్ట్రెస్ అనేది మన మీద ఎక్కువ పడడం వల్ల మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. సో దీనివల్ల కూడా ఏంటంటే అంగం గట్టిపడడం ఆర్ ఈ ఎరెక్షన్ దాని మీద ఎఫెక్ట్ అనేది చాలా పడుతుంది. సో ఈ విధంగా మనకి కారణాలు అనేది ఫుడ్ కానీ, మెంటల్ ఎఫెక్ట్ కానీ, లేదా కండరాలు వీక్ అవ్వడం వల్ల. సో కండరాలు వీక్ అవ్వడం అనేది ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది ఇష్టం వచ్చినట్టు చేయడం ఒకటి, ఆర్ అస్సలు కదలిక లేకుండా ఎక్కువసేపు కూర్చోవడం. సో ఇవన్నీ కూడా ఈ ఎరెక్షన్కి కారణాలు. సార్, ఈరోజు మనం ఈ ప్రాబ్లంకి ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వాళ్ళకి ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూజువల్గా న్యాచురల్గానే వాళ్ళ శక్తి అనేది తగ్గడం వల్ల కూడా అవుతుంది. కాకపోతే వాళ్ళల్లో కూడా, అంత వయసు వచ్చిన వాళ్ళల్లో కూడా ఆ ఎరెక్షన్ అనేది ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ అనేది చేయగలరు. సో ఇది బేసికల్గా కూడా రసాయన అనే పదం ఉపయోగించబడింది దీనికి ఆయుర్వేదిక్లో. అంటే ముసలి వాళ్ళనే కాదు, యంగ్ వాళ్ళనే కాదు, ఎవరిలో అయినా ఆ మజిల్ యొక్క స్ట్రెంత్ని పెంచడం, సర్క్యులేషన్ని పెంచగలిగే కెపాసిటీ అనేది దీనికి ఉందండి. సో ఇదేంటంటే శతావరి అంటారు ఆయుర్వేదిక్లో. మనకు తెలుగులో తీసుకుంటే పిల్లి పీచర గడ్డలు అంటారు. అంటే ఇప్పుడు మనకి యూజువల్గా రైతులకి వాళ్ళకి ఎక్కువ పరిచయం ఉంటుంది. ఏంటంటే మనకి పొలాలు ఉంటాయి కదా, పొలాలు గట్లు ఉంటాయి. సో గట్టుకి అటు చివర ఇటు చివర, లేదా పొలాల్లో మనం మొక్కలు వేస్తాం కదా, ఆ మొక్కలకి అటుపక్క చిన్న చిన్న మొక్కలు ఈ పిల్లి పీచర గడ్డలు అంటారు. అవి యూజువల్గా ఏంటంటే వాళ్ళు ఏ పంట అయితే వేస్తారో ఈ పంట కాకుండా అవి వాళ్ళకి అనవసరం అని వాటిని తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా తీయడంలో ఈ పిల్లి పీచర అంటే గడ్డల కింద వస్తాయి కాబట్టి వాటిని పిల్లి పీచర అంటారు. చిన్న చిన్న ఉంటాయి అది. అండ్ ఇవి మనకి ఎలా ఉంటుందంటే, మనం ఇప్పుడు స్టేజ్ డెకరేషన్లో ఒక ముళ్ళ ఉన్న ఆకులాగా గ్రీన్ది ఉపయోగిస్తుంటారు. సో దాన్ని పోలి ఉంటుంది. సో అది వేరు ఇది వేరు, బట్ దాన్ని పోలి ఉంటుంది. సో ఇవేంటంటే మన పొలాన్ గట్ల మీద చాలా ఈజీగా దొరుకుతుందండి. సో ఈ గడ్డల నుంచి మనం పొడి చేసుకుని గోరువెచ్చని పాలల్లో రాత్రిపూట కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఒక 14 నుంచి 15 రోజుల్లో తేడా అయితే కనిపిస్తుంది. బట్ కొంచెం ఇంకా బాగా ఉన్న ప్రాబ్లం అయితే
ఒక నెల నెలన్నర 40 రోజులు 45 రోజులు వాడితే కనుక ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. దీంతో పాటు అశ్వగంధ అని నేను ఇదివరకు కూడా చెప్పాను. సో అశ్వగంధ అండ్ ఈ శతావరి రెండు కనుక అంటే పెన్నేరుగడ్డ ఈ పిల్లిపీచరగడ్డ రెండు కలిపి గోరువెచ్చని పాలల్లో కనుక రాత్రి తీసుకోకుంటే చాలా ఎఫెక్ట్ అనేది ఎరెక్షన్ మీద ప్రభావం చూపిస్తుంది. సార్ ఎరెక్షన్ డిస్ఫంక్షన్ మన ఈ రెమెడీతో ఎరెక్షన్ డిస్ఫంక్షన్ అయితే ఆ ప్రాబ్లం నుంచి మెల్లిగా సాల్వ్ అవుతుంది. బట్ స్పెనం కౌంట్ కూడా దీని ద్వారా పెరుగుతుందంటారా? ఖచ్చితంగా అండి. ఈ శతావరి నేను ఇందాక అందుకే ఒక పదం వాడాను, అది రసాయన అని. సో రసాయన అంటే ఏంటంటే అన్ని సిస్టమ్ల మీద ఎఫెక్ట్ చూపించి వాటిని బాగు చేయగల రిపేర్ చేయగలిగిన కెపాసిటీ గలదనమాట. సో ఇప్పుడు మనం ఈ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మగవారి యొక్క జననాంగాల గురించి అండ్ దాని యొక్క స్పెర్మ్ ప్రొడక్షన్ గురించి కనుక తక్కువైన కేసులు చాలా ఉంటున్నాయి. సో ఆలిగోస్పెర్మియా అని, లేదంటే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్పెర్మ్ ఉంటుంది కదా, ఆ వాటిలో కదలిక ఉండదు. సో ఆ కదలిక తక్కువ శాతం ఉన్నా కూడా వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతుంది. సో అలాగా ఆ కౌంట్ని ఇంక్రీజ్ చేయడం కానీ లేదా ఆ కదలికల్ని ఇంప్రూవ్ చేయడం, అంటే ఎక్కువ శాతం కదలిక ఉండేలా చేయడం ఆ స్పెర్మ్లో, సో చేయడం దానికి కూడా ఇది ఖచ్చితంగా చాలా బాగా పనిచేస్తుంది. సో ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ అంటే పిల్లలు ఎవరికైతే పుట్టలేని ఉంటారో వాళ్ళల్లో కనుక ఒకవేళ ఈ స్పెర్మ్ ఒక్కటే ప్రాబ్లం అనుకుంటే, స్పెర్మ్ కౌంట్ కానీ స్పెర్మ్ మొటిలిటీ కానీ కౌంట్ అనుకుంటే ఈ శతావరి అన్నది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అయితే దీంతోపాటు మేము రకరకాల మెడిసిన్స్ కలిపి డిఫరెంట్ ఫార్ములేషన్స్ చేసి ఇస్తాం కాబట్టి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. చాలామంది హెచ్పి చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకు ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? సో ఇప్పుడు ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలా కరెక్ట్ క్వశ్చను. సో ఎవరైతే వయసులో ఉన్నారో వాళ్ళందరూ డెఫినెట్గా ఇది తెలుసుకోవాలి. సో ఎక్కువ శాతం వయసులో ఉన్నవాళ్ళు చాలా ఎర్లీగా కూడా మాస్టర్బేషన్ ఆర్ హస్తప్రయోగం అనేది స్టార్ట్ చేసేస్తున్నారు. చేసి ఒక లిమిట్ వరకు మాస్టర్బేషన్ ఈజ్ హెల్దీ. డెఫినెట్గా మాస్టర్బేషన్ అనేది హస్తప్రయోగం అనేది ఆరోగ్యకరం, బట్ ఒక లిమిట్ వరకే, అది తెలుసుకోవాలి. అది లిమిట్ దాటితే ఏదైనా సరే లిమిట్ దాటితే ప్రమాదం, కాబట్టి ఇది కూడా లిమిట్ దాటితే ఖచ్చితంగా మనకి మంచిది కాదు. అండ్ డెఫినెట్గా కూడా ఎవరైతే ఆ లిమిట్ దాటి ఎక్కువ సార్లు ఈ మాస్టర్బేషన్ ఆర్ హస్తప్రయోగం అయితే చేస్తారో వాళ్ళల్లో ఇది వచ్చే అవకాశం అయితే 80% ఖచ్చితంగా ఉంటుందండి. సో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకుని ఎంతవరకు చేసుకోవాలి ఎలాగా అనేది, అందుకే నేనేమంటున్నానంటే వయసులో ఉన్న వాళ్ళకి ఇలాంటి డౌట్లు ఏమైనా ఉంటే డాక్టర్ని కలిసి సలహా తీసుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత కరెక్ట్ ఎంతవరకు చేయొచ్చు అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు, డౌట్లు ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఈ డౌట్ కనుక అదే వయసులో అప్పుడే ఉన్నప్పుడు వస్తే రేపొద్దున బాధపడకుండా ఉంటారు. కాబట్టి ఇప్పుడే మాట్లాడి తెలుసుకోవడం అనేది చాలా మంచిది. సో ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి, మేము చెప్తాము. కాబట్టి మీరు అడిగిన క్వశ్చను ప్రకారం ఎక్కువ మంది చేసిన తప్పు ఏంటంటే లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కువసార్లు అవ్వడం వల్ల దీని మీద ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు చాలామంది అంటారు ఎరెక్షన్కి డయాబెటీస్కి సంబంధం ఉందని, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కూడా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఖచ్చితంగా అండి డయాబెటీస్ వచ్చిన కొన్ని సంవత్సరాలకి డెఫినెట్గా ఎరెక్షన్ అనేది ప్రాబ్లం వస్తుంది మగవాళ్ళల్లో. ఎలాగంటే ఇందాక నేను చెప్పాను కదా, రక్త ప్రసరణ అనేది రక్తనాళాల్లోకి వస్తుంది. అయితే షుగర్ అనే కంటెంట్ బ్లడ్లో ఎక్కువ అవ్వడం వల్ల బ్లడ్ చిక్కబడిపోతుంది. అలా చిక్కబడిపోవడం వల్ల దాని ఫ్లో అనేది తగ్గిపోవడం వల్ల తగ్గిపోతుంది. అలా ఫ్లో తగ్గిపోవడం వల్ల ఈ రక్తనాళాలన్నీ ఫిల్ అవ్వడం జరగదు. అండ్ రక్తం చాలా చిక్కగా ఉండడం వల్ల ఏంటంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. కాబట్టి డయాబెటీస్ వాళ్ళు షుగర్ని ఎప్పుడూ కూడా కంట్రోల్లో పెట్టుకుంటే ఈ ప్రాబ్లం అనేది రాదు. బట్ ఏమాత్రం వాళ్ళు అశ్రద్ధ చేసినా ఖచ్చితంగా డయాబెటీస్ వాళ్ళు ఈ ఎరెక్షన్ ప్రాబ్లం ఫేస్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సార్ మన ఈ ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీరు చెప్పినట్టు రెమెడీని ఫాలో అవుతూ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే కొంచెం వాళ్ళ స్ట్రెంత్ని పెంచుకోవచ్చు? సో ఖచ్చితంగా అందరూ వినండి. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ ఉన్నాయి కొన్ని. సో కెగెల్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది. ఆ కెగెల్ ఎక్సర్సైజ్ ఏంటంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మన తుంటి దగ్గర మన జననాంగం ఉండే చోటుకి కొన్ని మజిల్స్ ఉంటాయి, బేస్ మజిల్స్ అనమాట. అవి గట్టిపరుచుకునే ఎక్సర్సైజెస్ అనమాట. సో ఆ కెగెల్ ఎక్సర్సైజ్ అనేది మగవాళ్ళకి చాలా చాలా అవసరం. కాకపోతే
అది కరెక్ట్గా తెలుసుకుని ఒక పర్యవేక్షణలోనే చేయాలి. ఎందుకంటే అది కూడా ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే ఆ మజిల్స్ బిగుతుగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సెక్స్ పరంగా చేయాలి అనుకుంటే కనుక, హెల్తీగా చేయాలి అనుకుంటే అది బిగుతుగా ఉండాలి. సో దాన్ని బిగుతుగా లూజ్ అవ్వకుండా ఉంచుకోవడం ఎలాగా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కెగెల్ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ, ఇంకా హెల్దీ ఫుడ్ లాగా అంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి ఎఫెక్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సార్ మీరు చెప్పినట్టు మన రెమెడీని ఫాలో అవుతూ అండ్ మీరు చెప్పిన ఎక్సర్సైజ్లు కంపల్సరీ మన ప్రేక్షకులు చేసి వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.